ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి ఆదికాండము 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ అబ్రాహాము యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఈ బలిపీఠం అనే వర్డ్ మనకు బైబిల్ గ్రంథంలో అనేకులు మన పితరులు దేవునికి కృతజ్ఞతా భావంతో, ఆరాధన భావంతో, విధేయత భావంతో కడతా వచ్చారు. నోవాహు కూడా జలప్రలయం నుంచి తప్పించబడినప్పుడు ఆరాధన భావంతో తన కుటుంబాన్ని దేవుడు ఆ భయంకరమైన తుఫాన్ నుంచి తప్పించాడని ఎంతో కృతజ్ఞతతో దేవుడికి బలిపీఠం కట్టాడు. ఇక్కడ అబ్రహాం కూడా ఆ విగ్రహ ఆరాధన స్థలం నుంచి దేవుడు తప్పించి అనేకులకు ఒక ఆశీర్వాదంగా మార్చాలని దేవుడి యొక్క ప్రణాళికను అర్థం చేసుకొని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఈ స్థలం అంతా నేను నీ సంతతికి ఇచ్చేదనని చెప్పగానే అక్కడ అబ్రహాము తల వంచి బలిపీఠం కట్టి దేవుడికి ఆరాధన చేస్తాడు. అప్పుడైతే మన పితరులు ఈ భౌతిక రూపమైన కట్టుబడి కడతా వచ్చారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలోకి రావడం చేత, ఆయన మన కొరకు ఆ కల్వరి సిల్వలో మరణించుట చేత, ఆయన ఒకేసారి మనం చెల్లించవలసిందంతా ఆయన రక్తంతో చెల్లించాడు. కాబట్టి మనం ఇప్పుడు ఏ బలులు అర్పించవలసిన అవసరం లేదు. మన పక్షాన మన ప్రభువే అర్పించారు. మన పక్షాన సమస్తం చేయవలసిందంతా ఆయనే చేశారు. కాబట్టి ఇప్పుడు మనం భౌతికమైన కట్టుబడి ఏం అక్కర్లేదు. కానీ మనం ఆత్మీయమైన కట్టుబడి కొరకు ప్రభువు తట్టు మనం ప్రతి దినం తిరగాలని దేవుని యొక్క ఆశ. అలా అని మనకిప్పుడు ఏది అవసరం లేదు అని అనలేం. ఆనాడు వాళ్ళు ఇటుకలతో, ఒక రాళ్లతో ఏ విధంగా అయితే కడతా వచ్చారో, ఈనాడు మన జీవన శైలి విధానంతో, మనం మాట్లాడే విధానంతో మనం దేవునికి ఒక బలిపీఠం కట్టాలని దేవుని యొక్క ఆశ. ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 6వ వచనంలో ఏ మానవ ఆయుధాలతో కానీ చెక్కిన రాళ్లతో బలిపీఠం కట్టరాదు అని అంటే, దాని అర్థం ఇప్పుడు మనమేం అర్థం చేసుకోవాలంటే, అది దేవుని ముందు వచ్చినప్పుడు మన హృదయంలో ఉన్న స్వచ్ఛత గురించి చూపిస్తూ ఉంది. మనం అనుకుంటా ఉంటాం దేవుడి దగ్గరికి రావాలంటే, దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే మనం ఏదో ఒకటి చేయాలి, ఉపవాసం చేయాలి, మనల్ని మనం కడుక్కోవాలి, మనం పరిశుద్ధంగా రావాలి అని. కానీ దేవుడు ఏమని సెలవిస్తుందంటే, ఇవన్నీ నీ వల్ల కాదు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే నా దగ్గరికి రా. నీ హృదయంలో ఉన్న స్వచ్ఛత ఉంటే చాలు, నీ హృదయ అంతరంగం నుంచి నీకు కృతజ్ఞత భావం ఉంటే చాలు, దేవుడి మీద నీకున్న ఆశ ఉంటే చాలు, దేవుడు అవన్నీ క్షాన సమస్తం చేయువాడుగా ఉన్నాడు. మనం ఇప్పుడు ఏం చేయవలసిన అవసరం లేదు. మనం చేయవలసింది ఆయనకు ఒక భాగం ఇచ్చి, మన స్వాస్థ్యంలో ఆయనకు ఒక భాగం ఇచ్చి ఆయనను ఘనపరచాలి. మనకున్న బలంతో ఆయనకి ఇచ్చి మనం ఘనపరచాలి. మనకున్న డబ్బుతో ఆయనకిచ్చి ఆయనను ఘనపరచాలి. మనకి ఏదైనప్పటికీ అది ఆయనదే అని గుర్తించాలి. అదే మనం ఒక నూతన ఆరాధన భావంతో కట్టబడి ఉన్న గొప్ప బలిపీఠం, కృతజ్ఞతా భావంతో కట్టబడి ఉన్న గొప్ప బలిపీఠం, విధేయత భావంతో కట్టబడి ఉన్న బలిపీఠం. అది మనం ఎప్పుడో ఒకసారి చేసేది కాదు. ప్రతి దినము దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లా, అయ్యా నా పక్షాన ఇవన్నీ జరిగిస్తారా రండి, నా పక్షాన మీరు చేసినందుకు నేను నీకు వందనాలు చెల్లిస్తున్నానని ఒక్క మాట అంటే చాలు, మనం ఒక గొప్ప బలిపీఠం కట్టిన వారంగా అవుతాం. అబ్రహాం కట్టినట్లు మన జీవితంలో ప్రతి దినం, ప్రతి సమయం మనం కట్టగలం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, మీరు మా ముందు ఇచ్చిన గొప్ప మాదిరికే నీకు వందనాలు. భౌతికమైన కట్టుబడి అయితే మేము కట్టలేం, కానీ దేవా ఆత్మీయమైన బలిపీఠం కట్టుటకు ప్రతి దినము ఆ బలిపీఠం మీద మేము నీకు అర్పించవలసింది ప్రతిదీ అర్పించుటకు మాకు శక్తినివ్వండి. కృతజ్ఞతా భావం దయచేయండి. విధేయత అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.